హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానో తెలుసా? మన చాలా మందికి ఉపయోగపడే ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి. ఇవి వచ్చేసి రంగోలీ టూల్స్. ఇవి దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. కాకపోతే నేను కొన్ని పాతవి ఉన్న ఇంట్లో నేను ఈ మధ్య కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను. బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. కాకపోతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, బయటకు వెళ్ళడం వీలు కాలేదైతే. సో వీటితోనైతే మనకు ముగ్గు వేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది వచ్చేసి పాదాలు తీసుకున్నాను. మనము పూజలు చేసేటప్పుడు కృష్ణాష్టమి అప్పుడు వేస్తూ ఉంటాం కదా, అలాగే స్వస్తికి కూడా పూజా మందిరంలో వేస్తుంటాం కదండి. ఇది ఒకటి వచ్చేసి చిన్న ఫ్లవర్ తీసుకున్నాను గ్యాస్ స్టవ్ దగ్గర వేయడానికి. ఇది వచ్చేసి మనం కలర్స్ నింపుకొని మనము ముగ్గులు వేస్తుంటాం కదా, దానిపైన వేయడానికి అయితే ఈజీగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 2 in 1 అయితే ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసి మనం సింగిల్ గీతలాగా వేసుకోవచ్చు, కోన్ మాదిరిగా ఉంటుంది. లేదు అనుకోండి, మనం ధనుర్మాసం ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదా, ఇట్లా 4 గీతలు వచ్చేసి అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రోడక్ట్లన్నీ చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయండి. నేను కింద అవి జల్లెడ టైప్లో ఉన్నాయి కదండి, అవి కొన్ని ఒక 4-5 రకాల డిజైన్స్ అయితే నేను చూసుకొని అయితే తీసుకొచ్చుకున్నానండి. సో ఇప్పుడు అవి ఎలా ఉపయోగపడతాయో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఇంకొక ఐటెం కూడా చూపించాలండి. ఇది చాలా ఇయర్స్ అన్నమాట. నేను వీటన్నిటికన్నా ముందు ఇది తీసుకున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది దాదాపు నేను ఉపయోగించబట్టి 10 సంవత్సరాలు అవుతుంది పాపం. అయినా కూడా అది ఇంకా పనిచేస్తూనే ఉండేది. అయినా ఇనుపది కదండి, ఏం ఖరాబ్ అవుతుందిలేండి, అది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది కదా. సో నాకు ఇన్ని రోజులు అయితే అదే ఉపయోగపడింది. ఇప్పుడు మాత్రం ఇవి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కలర్ కానీ ముగ్గు పిండి కానీ వేసుకోవచ్చు. నేనైతే ముగ్గు పిండితోనైతే వేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈ జల్లెడ అంటే ఒక పెద్ద డిజైన్ అయితే పెట్టుకున్నానండి. దాని చుట్టూ అయితే ముగ్గుతోనైతే ఇలా కవర్ అయితే చేసేస్తున్నాను. మొత్తం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు మీకు వీడియో కోసమే కాబట్టి కొంచెం చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనమైతే తీస్తుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదండి, సూపర్గా వచ్చింది కదండి. సో ఇప్పుడైతే దీంట్లో మధ్యలో పాదాలు అయితే వేద్దామండి. మరి ఇవి ఎలా వస్తాయో, నేను ఇవైతే ఫస్ట్ టైం అయితే ఉపయోగిస్తున్నాను. చూద్దాం మరి ఎలా వస్తుందో, నాకు వేస్తుందో లేదో. మరి వాళ్ళైతే పర్ఫెక్ట్గా వేస్తున్నారు. వేయడం అయితే వేశాను, కానీ చూడండి కొంచెం ముగ్గు అయితే ఎక్కువగానే పడింది. ఇలా ఎందుకైందా అనుకున్నాను. అయితే నేను డబ్బా నిండా ముగ్గు అయితే ఫస్ట్ వేశానండి. అది తీసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే దాని నిండా ఉన్న ముగ్గు అయితే తీసేసి మళ్ళీ వేశానండి. ఎంత సూపర్గా వచ్చాయి చూసారా పాదాలు అయితే. అప్పుడు తెలిసిందన్నమాట, డబ్బా నిండా ముగ్గుంటే ఎక్కువగా పడుతుందని, కొంచెం తక్కువగా ఉంటే సూపర్గా వస్తాయని అయితే. చూడండి అయినా కూడా ఒక్కొక్కసారి కొంచెం ముగ్గు అయితే పక్కకి ఒడిలిపోయింది. అయినా పర్లేదండి, సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి. ఇప్పుడైతే స్వస్తిక్ ట్రై చేద్దాం, మరి ఇది ఎలా వస్తుందో. ఓ ఇది కూడా సూపర్గా వచ్చిందండి. ఫస్ట్ అయితే సూపరు, సెకండ్ దాంట్లో కొంచెం ముగ్గు ఎక్కువ పడింది. అయినా పర్లేదు, అయినా బాగున్నాయి కదా స్వస్తిక్ కూడా. సో ఇప్పుడైతే ఈ డిజైన్ ట్రై చేద్దాము. ఇది నేను గ్యాస్ స్టవ్ మీద వేయడానికైతే తీసుకున్నానండి, ఊకే చేయితో వేయకుండా. ఓకే, నాట్ బ్యాడ్, ఇది కూడా పర్లేదు, బాగానే వచ్చిందండి. సో ఇప్పుడు ఇది వాడదామండి. ఇది మెయిన్ టూల్ కదా. ఇది చూడండి, ఫస్ట్ అయితే నేను ఇలా వేసాను, మధ్యలోకి రాగానే కట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ వేస్తూ ఉంటే ఇలా వచ్చింది. కానీ పర్లేదులే, అబ్బా ఈ ప్రోడక్ట్ ఫెయిల్ అయిందా అని అనుకున్నాను. దీని డబ్బులు వేస్టా అని అనుకున్నాను. అస్సలకే రావట్లేదండి బాబు, మరి ఎలాగా అని అనుకున్నాను. కాకపోతే ఇది టైల్స్ మీద వేయడం వల్ల రావట్లేదు కావచ్చు మళ్ళీ అనేసి నేను బయట ఇలా కొంచెం బరకలాగా ఉంటుంది కదండి గచ్చు, దానిపైనే వేశానండి. అబ్బా నిజంగా మీరు చెప్తే నమ్మరండి బాబు, నేను కూడా నమ్మలేకపోయాను. నిజంగా ఎంత బాగా వచ్చిందంటే, బా ఎంత సూపర్గా వచ్చింది, టైల్స్ మీద రావట్లేదు అన్నమాట. సో ఇది బరకగా ఉన్న గచ్చు మీద అయితేనే ఇంత బాగా వస్తుంది అని నాకు అప్పుడైతే అర్థమైందండి. మీకు అప్పటిదప్పుడు కోసం ఏదో అలాగా వేసేసాను అనుకోండి. మా సైడ్ అయితే ఇలా ముగ్గు అయితే వేసేసి దాని చుట్టూ గజ్జలైతే కొడతామండి. అలా గజ్జలు కొట్టడం వల్ల సూపర్గా ఉంటుందన్నమాట ముగ్గు. సింగిల్ డాట్ కూడా సూపర్గా వచ్చిందండి. ఏదో నార్మల్గా మరి అక్షరాలు రాస్తే ఎలా వస్తుందా అని వెల్కమ్ అయితే రాస్తున్నాను. చూద్దాం మరి ఎలా వస్తుందో అనుకున్నాను. అది కూడా నాట్ బ్యాడ్ అండి, సూపర్గా వచ్చిందండి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఇలాంటి టూల్స్ ఏమైనా మీకు కావాలంటే ఆన్లైన్లో చాలా వెబ్సైట్లలో ఉన్నాయి, అలాగే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కదండి. మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళైతే తెచ్చుకొని అయితే వీటినైతే ఈ సంక్రాంతికి జనవరి 1కి అయితే ఉపయోగించండి. అన్నట్టు మన వీడియో ఎలా ఉందో చెప్పలేదండి, చెప్పండి, కామెంట్ చేయండి.